భగవద్బంధువులారా, మహాలక్ష్మి నమోస్తుతే అని ప్రార్థన చేస్తూ ఇవాళ మరొక విశేషమైన అమ్మవారి స్వరూప ఆరాధన చూడబోతున్నాం. లక్ష్మీ అమ్మవారిని మనము రకరకాలుగా ఆరాధన చేస్తూ ఏదో రెండు పక్కల ఏనుగులున్నాయి, లేదా యనమండుగురు విద్యాధర స్త్రీలు నిలబడి ఉండి కాపలా కాస్తుండగా అమ్మవారు, లేదా అమ్మవారు వీరాసనం మీద కూర్చుని, అంటే కుడికాలు మడిచి ఎడమకాలు మీద పెట్టి కూర్చుని ఎడమకాలు కిందకుండగా అభయము వరద హస్తములతో కనిపిస్తూ ఉండి. కానీ ఈ మంత్రానికి మరొక ప్రత్యేకత ఉంది. అమ్మవారిని ఏ రూపంలో ఆరాధన చేయాలంటే, అమ్మవారు కృష్ణాజనము ధరించి ఉన్నట్టుగా, అంటే మనం సాధారణంగా పట్టు చీరతో అలంకరిస్తాం అమ్మవారిని, లేదా రకరకాల వస్త్రాలతో. కృష్ణాజనము ధరించిన అమ్మవారి స్వరూపాన్ని మనం అలంకరించుకుని, ఒకవేళ అలాంటి అలంకారం దొరకలేదనుకోండి, చక్కగా దర్భలతో అలంకరించండి, సరిపోతుంది. లేదు తులసితో అలంకరించండి, కృష్ణాజనముగా భావన చెయ్యండి. అక్కడ అలాంటి అలంకారంతో ఉన్న అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఓం హరిణ్యై నమః, ఇది మంత్రము. ఓం హరిణ్యై నమః. హరిణ్యై 3 అక్షరములు, నమః 2, ఓం 1 చేర్చాం. షడక్షరీ మంత్రం అంటుంది లక్ష్మీ తంత్రము. ఎంచేతంటే హరిణి అన్న ఒక శబ్దానికి అద్భుతమైన వివరణ ఇచ్చారు. అంటే జింక వలె అందమైన స్వరూపం కలిగినది, జింక కన్నుల వంటి విశాలములైన కన్నులు కలిగినది. ప్రమాదములు ఏమీ లేని చోట జింక ఎలా సంచరిస్తుందో అమ్మవారు అలాంటి యథేచ్ఛా సంచారము కలిగినది. లేదు మనలో ఉండే తాపములన్నీ కూడా హరించునది గనక హరిణి. లేదా శ్రీ మహావిష్ణు యొక్క వక్షస్థలమునందు ఎప్పుడూ ఆశ్లేషింపబడి ఉంటున్నది, ఆలింగనము చెయ్యబడి ఉంటుంది గనక హరిణి. లేదా సింగపు నడుము కలిగినది హరిణి. ఇలా ఎన్నెన్నో అర్థాలు చెప్పారు. కానీ ఇంకో విశేషాన్ని చెప్పారు. ఈ హరిణి అన్న శబ్దము 36,000 మంది యోగులు పెట్టిన పేరుట లక్ష్మీతంత్రం చెప్తోంది. ఎలాగా అంటేట, వాళ్ళు తపస్సు చేస్తుంటే, ధ్యానము చేస్తుంటే, ఆ ధ్యానమునకు అందనంత వేగముగా, అందనంత దూరముగా కదలిపోతుంటుందట అమ్మవారు. అంటే వీళ్ళల్లో ఉన్న విశ్వాసము, స్థిరత్వము ఇవి ఎలా ఉన్నాయో పరీక్షించడానికి. అలాంటప్పుడు వాళ్ళు యోగాభ్యాసమనే వలలు వేసి అమ్మవారిని పట్టుకోవడం జరుగుతుందట. దూరతరం యామి అంటుంది ఆవిడ. వాళ్ళు ఎంత వేగంగా పరిగెత్తుకొచ్చి యోగ సాధన చేసినా కూడా అందనంత దూరముగా వెళ్ళిపోతుంటాను. కానీ వాళ్ళ భక్తి పాశముల చేత, యోగశాస్త్ర అభ్యాసముల ఎందలి మర్మములనే ఆ వలల చేత నేను కట్టబడతాను గనక నా పేరు 36,000 మంది యోగీశ్వరుడు చక్కగా పెట్టిన పేరు హరిణి. అందుకని అంచేత ఓం హరిణ్యై నమః. ఈ నామములు గనక మనము 108 సార్లు చక్కగా పారాయణ చేస్తే, అయ్యా మీరు చెప్తే 27, 21 ఇలా చెప్తున్నారు కదా, కొన్ని చోట్ల 1000 అక్షరలక్షలు అంటారు కదా, అలా కుదరదా అమ్మా? అయ్యా, అక్షరలక్షలు అన్నది ఒక సిద్ధి పొందడానికి, ఒక ప్రయోజనం పొందడానికి చేసే విధానం అది. అక్షరలక్షలు జపం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఇక్కడ మంత్రబలములో ఎప్పుడు చెప్తున్నా సర్వసాధారణమైన రీతిలో కూడా అనుసంధానం చేసుకుని ఫలితం పొందేందుకు వీలుగా చెప్తున్నాం. అంచేత ఓం హరిణ్యై నమః అన్న ఈ నామాన్ని చక్కగా జపం చేసుకోండి. పిల్లల చేత జపం చేయించినట్టయితే వాళ్ళకి స్థిరబుద్ధి, విద్యాభ్యాసం కలుగుతుంది. యోగశాస్త్ర అభ్యాసం చేసేవాళ్ళు దీన్ని ఎంత విశేషంగా ఆరాధన చేస్తే యోగాభ్యాసము అంత త్వరగా సిద్ధిస్తుంది. అంతేకాదు దుఃఖోపశమనం కలుగుతుంది. దుఃఖములుంటే, కష్టాలుంటే ఓం హరిణ్యై నమః అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి.
నైవేద్యము మీ అభిరుచి చక్కటి పదార్థములు ఏవైనా రుచ్యములైనవి అమ్మవారికి సమర్పించండి, ఫలితాన్ని పొందండి. మరొక మంత్రంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.